పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2025పై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య బిల్లుపై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. ఈ బిల్లు వల్ల ముస్లింల్లో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని ఒకవైపు అధికార పక్షం చెబుతూ ఉండగా, ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు చూద్దాం. సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 రాజ్యసభ ముందుకు వచ్చింది. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ పేరిట దిగువ సభలో ఆమోదం పొందిన బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, భాగస్వామ్య పక్షాలతో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో సమగ్ర సంప్రదింపుల తర్వాతే తమ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిందన్నారు. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా తీసుకొచ్చిన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ముస్లింలు మాత్రమే వక్ఫ్ ప్రయోజనాలు పొందుతారని మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ముస్లిమేతరులు జోక్యం చేసుకుంటారన్న ప్రతిపక్షాల ఆరోపణను కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ముస్లింల మతపరమైన ఆచారాలతో జోక్యం చేసుకోకుండా ఉండేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నట్టు చెప్పారు. ముస్లింలతో పాటు మహిళలకు బోర్డులో తగిన ప్రాధాన్యత ఉంటుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. हमने सर जो प्रावधान किया है, बेसिकली ट्रांसपेरेंसी को, अकाउंटेबिलिटी को, एफिशिएंसी को, ये तीन बड़ा पैमाना है. जवाबदेही तो होना चाहिए, क्षमता होना चाहिए, पारदर्शिता होना चाहिए. तो ये तीन जो व्यवस्था है, ये हमारा पूरा एक्सरसाइज जो है इस पे केंद्रित होता है. కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ, బిల్లు తప్పుదారి పట్టించేదిగా ఉందన్నారు. సమాజాన్ని వర్గాలుగా విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ హయాంలో వక్ఫ్ కౌన్సిల్కు బడ్జెట్ కేటాయించలేదని, కౌన్సిల్ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. सेंट्रल वक्फ काउंसिल की जो बात कर रहे हैं, सिर्फ किरण रिजिजू जी का नाम नजर आएगा. काउंसिल नहीं है उसके अंदर. जो बजट एलोकेट होता था वक्फ काउंसिल के लिए, वो भी नहीं दिया गया. वहां का जो स्टाफ था, उनको सैलरीज नहीं दिए गए. डीएमके टीएमसी ఎంపీలు సైతం వక్ఫ్ సవరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డీఎంకే ఎంపీ తిరుచి శివ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు లౌకిక భావనకు విఘాతమని, రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీఎంసీ ఎంపీ మహమ్మద్ నదీముల్ హక్ మాట్లాడుతూ, ఈ బిల్లుతో దేశ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. సవరణలు, సంస్కరణల పేరుతో వక్ఫ్ గుర్తింపు బలహీనపడుతోందని ఆరోపించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ సైతం వక్ఫ్ సవరణ బిల్లును ఆప్ సైతం వ్యతిరేకిస్తోందన్నారు. ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సయ్యద్ నసీర్ హుస్సేన్ ఆరోపణలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తాయన్నారు. जो डिस्प्यूट है वो इतना ही है कि अगर ट्रिब्यूनल के फैसले से कोई असंतुष्ट है तो ये भूमि का मामला है. इस पर सिविल सूट होना चाहिए. सिविल सूट में अधिकारों के बहुत वाइड रेंज होती है. इन्होंने इस पर अपील का प्रोविजन 2013 के कानून में रखा ही नहीं है. तो रीट के कार्य क्षेत्र में हाईकोर्ट के सामने जाता है. रीट का कार्य क्षेत्र बहुत संकरा होता है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज.